అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో నాగుల చవితి రోజున పుట్ట దగ్గర పూజ చేయటం కోసము కావాల్సినటువంటి అతి ముఖ్యమైన పూజా సామాగ్రి గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను. హడావిడి అనేది లేకుండా ప్రశాంతంగా ఒక రోజు ముందు కానీ లేదా పూజ చేసేటువంటి రోజు ఒక 2 గంటల ముందు కానీ పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకొని మనం పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు పూజ చేసుకునేటప్పుడు పుట్ట దగ్గర ఎటువంటి హడావిడి అనేది లేకుండా ప్రశాంతంగా మనము పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ పూజా సామాగ్రి గురించి తెలుసుకుందాము. పసుపు, కుంకుమ, అలాగే గంధము అండి. అక్షింతలండి. ఈ అక్షింతలని మామూలుగా వాటర్లో అలా కలిపి అక్షింతలు అనేవి తయారు చేసుకోకూడదు. ఆవు నెయ్యిని ఉపయోగించి తయారు చేసుకోండి. అది కూడా పూజ కోసం ఉపయోగించేటువంటి నెయ్యిని మాత్రమే ఉపయోగించండి. బియ్యపిండి ముగ్గు వేయడం కోసము, అలాగే నైవేద్యంగా చలిమిడి కోసము మరపట్టించింది వాడడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. దొరకని పక్షంలో అప్పుడు బయట నుంచి తెచ్చుకోండి. తెల్లదారబంతి ఒకటి. పుట్ట దగ్గర పూజ అయిన తర్వాత పుట్ట చుట్టూ 3 చుట్లు కానీ 9 చుట్లు కానీ చుడుతూ ఉంటారు. అందుకోసం దారబంతి అనేది ఉపయోగపడుతుంది. అలాగే పువ్వులు, పూలమాలలు మీకు లభిస్తే కనుక పూలమాలని కూడా సిద్ధం చేసుకోండి. కర్పూరము, ధూపం వేయడం కోసము అగరవత్తులు, అలాగే ధూప్ స్టిక్స్ని సిద్ధం చేసుకోండి. గంట, ఏకహారతి, అలాగే మట్టి ప్రమిదలు లేదా పిండి ప్రమిదలు. మీరు మట్టి ప్రమిదలనైనా ఉపయోగించుకోవచ్చు లేదా పిండి ప్రమిదలనైనా ఉపయోగించుకోవచ్చు. తమలపాకులు, వక్కలు, ఖర్జూరము వీటిని కూడా సిద్ధం చేసుకోండి. నివేదన కోసము పాలు, పండ్లు, నువ్వుల లడ్డు, వడపప్పు, చలిమిడి, తాటికుజ్జు, బెల్లం ముక్క, అలాగే సద్దలు అండి. వీటిని కూడా సిద్ధం చేసుకోండి. ఆవు పాలు అండి. పుట్టలో ఆవు పాలు అనేవి పోస్తూ ఉంటారు కాబట్టి మీకు వీలైనంత వరకు ఒక 1/2 లీటర్స్ కానీ 1/4 లీటర్ కానీ మీ కుటుంబ సభ్యులు ఎంతమంది వెళ్తున్నారో దాన్ని బట్టి మీరు ఆవు పాలని సిద్ధం చేసుకోండి. అలాగే గుడ్లు కూడా వేస్తూ ఉంటారండి. 1 కానీ 2 కానీ గుడ్లని సిద్ధం చేసుకోండి. దీపారాధన చేసుకోవడం కోసము నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని సిద్ధం చేసుకోండి. వత్తులు, అగ్గిపెట్టె, అలాగే దూది వస్త్రం అండి. పుట్ట దగ్గర దూది వస్త్రం అనేది సమర్పిస్తూ ఉంటారు. అందుకోసము దూది వస్త్రంని కూడా సిద్ధం చేసుకోండి. ఇవన్నీ పెట్టుకోవడం కోసము ఒక పూజ బుట్టని కానీ లేదా ఒక పెద్ద ట్రే లాంటిది కానీ ఒక పెద్ద ప్లేట్ని కానీ తాంబూలం లాంటిది కానీ సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి పూజా సామాగ్రి అయితే పుట్ట దగ్గర పూజ చేసుకోవడానికి ఇవేనండి. మీరు సజ్జలని మాత్రము పూజకి పుట్ట దగ్గరికి వెళ్ళటానికి ముందు రోజు రాత్రిపూట కానీ లేదా పుట్ట దగ్గరికి వెళ్ళే ఒక 2-3 గంటల ముందు కానీ మీరు సజ్జలని నానబెట్టుకోవాలండి. ఇది ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి పని. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు తప్పకుండా ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.